మన దగ్గర ఒక కంపెనీ ఉంది. అది సరిగ్గా స్థిరపడింది. మన దగ్గర ఒక కంపెనీ ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే క్షమించండి. దానిపై నమ్మకం పెట్టుకోవడం. మనమందరం అష్ముల్‌ఫారా అని పిలిచే ఈ వ్యక్తిపై నమ్మకం పెట్టుకోండి. అప్పుడు ఇది జరుగుతుంది. మీలో ఒక్కరైనా ఇలా అనకుండా ఉండరు అనుకుంటున్నాను. ఓ దేవుడా! ఇది ఎప్పుడు జరుగుతుందో నేను ఎదురు చూస్తున్నాను. నేను ఇబ్బంది పడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. అదే ఈ కంపెనీ లక్ష్యం. మీ ఇబ్బందులను మీ నుండి తీసివేయడమే లక్ష్యం. ఇంకొన్ని మాటల్లో చెప్పాలంటే మీరు చాలా విషయాలపై నమ్మాలి. మీరు ఏదైనా నమ్మకపోతే నిజంగా మీ జీవితం చాలా బోరుగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సరేనా? మీరు ఏదైనా నమ్మాలి. మరియు తెలుసా, నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎప్పుడూ కలవలేదు. అయితే ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. సరేనా? చాలా మందికి అలాంటిదే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆయనను చూసారా? నేను ఆయనను ఎప్పుడూ చూడలేదు. ఆయనను నేను అనుభవించాను. సరేనా? నేను అష్ ముఫారాను చూస్తాను. నేను అష్ ముఫారాతో మాట్లాడాను. ఇక్కడ నేను పోల్చడం లేదు. నేను చెప్పాలనుకుంటున్నది బహుశా చాలా మందికి దేవునిపై నమ్మకం ఉంటుంది. కొంతమందికి ఉండదు. కొంతమందికి ఉంటుంది. అలాగే అష్ ముఫారాపై నమ్మకం ఉన్నవారు కూడా ఉంటారు. కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఉండదు. సరేనా? ఇది అంతా ఇదే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ వ్యక్తిని నమ్మాలి అని నేను చెప్పినట్లయితే ఆయనను వినండి. ఆయన ఏమి చెబుతున్నారో వినండి. ఇది అంతా తిరిగి ఇవ్వడం గురించి. తిరిగి ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం గురించి. గత 3 లేదా 4 రోజులుగా నేను నా మార్గంలో ఆ దారిని నడిచాను. ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ నమ్మకం మీ దగ్గర ఉన్న అత్యంత బలమైన విషయం. సరేనా? ఈ వ్యక్తి ఏమి చేయబోతున్నాడో, ఆయన ఏమి చెబుతున్నాడో, మనకు తెలిసినది, తెలియనిది అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఏదో ఒకటి కోసం వెతుకుతున్నావు. అది అక్కడే ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. మన ముక్కు కిందనే ఉంది. మనం కేవలం అన్నీ జరగడానికి వేచి ఉండాలి. అది పెద్ద విషయం కాదు. ఇది చూస్తున్నావా? నా చేతుల్లో చిన్న చిన్న పుండ్లు వచ్చాయి. నేను ఏమి చేస్తున్నానో, నేను వేచి ఉన్నాను. నా చుట్టూ నాకు తెలిసిన ఇతర పనులు పూర్తి చేస్తున్నాను. ఇది నన్ను బాధిస్తోంది. నా ఇంటి ఆవరణను చూస్తూ ఈ నొప్పి విలువైనదే అనిపిస్తోంది. ఎందుకంటే అది నిజంగా బాగానే ముందుకు పోతుంది. ఇంకా పూర్తవ్వలేదు, కానీ బాగానే సాగుతోంది. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం అష్ముఫారా వెనక్కి కూర్చుని ఇది బాధిస్తోంది, నిజంగా బాధిస్తోంది తని అనుకుంటున్నాడని నేను ఊహించుకుంటున్నాను. అతను చుట్టూ చూస్తూ తనపై నమ్మకం పెట్టుకున్న అందరినీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇది విలువైనదే. ఇది నిజంగా విలువైనదే. మీ అందరూ భవిష్యత్తులో ఇదే అంటారు. నేను నా హృదయపూర్వకంగా దీనిని నమ్ముతున్నాను. మీ అందరూ భవిష్యత్తులో ఇదే అంటారు. అవును, నేను ఆ కష్టాలను గుర్తు చేసుకుంటున్నాను. అమ నా బిల్లులు చెల్లించలేకపోయిన రోజులు గుర్తున్నాయి. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా పని చేయాల్సి వచ్చిందని గుర్తుంది. కానీ చేయాలనిపించలేదు. ఈ కంపెనీ ఎగిరిపోతున్నప్పుడు మీరు అంటారు, అవును, ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఇంకా అలాంటివి లేవు. ఇంకా అలాంటివి లేవు. ఈ కంపెనీ ఒక కారణం కోసం రూపొందించబడింది. మనం కేవలం ఆదాయం సంపాదించడానికి మాత్రమే ఇది తయారు చేయలేదు. చివరిసారి నేను నా అన్ని అల్మారీలను తెరిచి చూశాను. నా గ్యారేజ్‌లో చూశాను. నా బేస్‌మెంట్‌లో చూశాను. నాకు ఏమీ నిల్వ చేయబడినవి లేదా కట్టిపెట్టినవి లేవు. ముఫారా మనందరికీ సిద్ధంగా నిల్వ చేసి కట్టిపెట్టినవి ఉంచారు. అది ఒక అదనపు లాభం. మీలో చాలా మందికి తెలుసు, మీరు ఎమిలెం వ్యవహారం చేస్తారు. మీ వద్ద ఉత్పత్తులు ఉంటాయి. అవి ఇంట్లోనే ఉంటాయి. మీరు తదుపరి వ్యక్తిని తీసుకురావాలని ఎదురుచూస్తారు. వారిని తీసుకురావాలి. నేను అబద్ధం చెప్పను. నాకు తెలుసు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారు వేర్వేరు కంపెనీలలో ఉన్నారు. నాకు వారి ఉత్పత్తులు చాలా ఇష్టం. నేను వాటిని ప్రమోట్ చేయను. నేను వాటిని ఎందుకు ప్రమోట్ చేయను? ఎందుకంటే మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడంలో మీకు సహాయం చేయడానికి నాకు ఇంకా సమయం రాలేదు.
కానీ ఒక సమయం వస్తుంది. నేను చెబుతాను. ఇప్పుడు మీ వ్యక్తిగత వ్యాపారాన్ని ప్రకటన చేయడానికి సమయం వచ్చింది. బహుశా మీరు లోషన్లు, పోషన్లు, విటమిన్లు లేదా ఒరిగానో ఆయిల్ మాత్రలు అమ్ముతున్నారేమో సరేనా? నాకు ఆరోగ్య ఉత్పత్తులు చాలా ఇష్టం. నాకు రాబిన్ నోబుల్ తెలుసు. ఆమెతో నేను అనేక సార్లు మాట్లాడాను. ఆమె దగ్గర అద్భుతమైన ఉత్పత్తులు ఉన్నాయి. అవి ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆమెకు సహాయపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే వరకు ఆమె ఆగలేకపోతుంది. ఎందుకంటే అప్పుడే ఆమె తన గొప్ప ఉత్పత్తుల గురించి ప్రపంచానికి చెప్పగలుగుతుంది. వినండి, ఆమెకు ఇది డబ్బు కోసం కాదు. డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదు. ఇది నిజంగా పనిచేసే, ఎవరికైనా సహాయపడే దానికోసం. నాకు అనిపిస్తోంది ఈ మొత్తం కంపెనీ అదే దిశగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి సహాయపడే, నిజంగా పనిచేసే దానికోసం. దాని గురించి ఆలోచించండి. మీరు ఆ ఉత్పత్తులను చూసారా? కొత్త దిశ లేదు, మీరు చూడలేదు. అక్కడే నా నమ్మకం వస్తుంది. ముఫారా దీనిపై మాట్లాడారా? అవును, ఆయన మాట్లాడారు. అది పెద్దదిగా, మెరుగ్గా ఉంటుందని ఆయన మనకు చెబుతాడా? అవును, ఆయన చెప్పారు. ఇది కొంత ఆలస్యం కావడానికి లేదా ఆయన తిరిగి ఆలోచించడానికి కారణమైన కొన్ని విషయాలు ఆయన ఎదుర్కొన్నారా? అవును, ఆయన ఎదుర్కొన్నారు. సరేనా? ఇది మనం చేస్తున్న ప్రయాణంలో భాగమే. నిజంగా రా నువ్వు బటన్ నేను అంగీకరిస్తున్నాను. జెర్వీ, మన వెట్స్ కోసం ప్రార్థించండి. ముఖ్యంగా ఖచ్చితంగా నేను చెబుతున్నాను, ప్రార్థన చేయడం మీకు ఉన్న ఉత్తమమైనది. దాన్ని ఎవరూ మీ నుండి తీసుకోలేరు. అది ఉచితం. మీరు ప్రార్థిస్తున్న వ్యక్తి దేవుడు. ఆయన ప్రతిదీ వింటాడు. మీకు ఆయన వినడం లేదనిపించినా కూడా ఆయన వింటాడు. దేవుని సమయం. ప్రతిరోజు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఈ కంపెనీని నా జీవితంలోకి తీసుకువచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. దేవుడు అష్ముఫారాను ఈ స్థితిలో ఉంచినందుకు నేను కృతజ్ఞుడిని. నువ్వు చెప్పింది నిజమే తాన్యా. ఆ ఒక్కదానిని మాత్రం నేను సేవ్ చేయాలనిపించడం లేదు. అవును, ఆమె కొంచెం దూకుడుగా ఉంది. హలో అబ మీరు చూస్తున్నట్లుగా నేడు చెప్పడానికి నాకు ఎక్కువేమీ లేదు. నేను చెప్పగలిగింది ఒక్కటే, ప్రతిదీ కదులుతూ బాగానే సాగుతోంది. ఒకప్పుడు ఒక మాట ఉండేది. అది ఇలా ఉండేది. ఇది ఆదివారం, కానీ వాళ్ళు ఇలా అంటారు. ఇది శుక్రవారం, కానీ ఆదివారం రాబోతోంది. ఇది శుక్రవారం, కానీ ఆదివారం రాబోతోంది. ఇప్పుడు ఆదివారం వచ్చింది. ఈరోజు ఆదివారం వచ్చింది. తర్వాత సోమవారం రాబోతోంది. ఎవరికీ తెలియదు కదా! బహుశా ఈ వారం అష్ఫఫారా ఏదైనా మాట్లాడవచ్చు. నాకు తెలియదు. బహుశా ఆయన మాట్లాడకపోవచ్చు. గ్రూపుల్లో అన్ని వదంతులు తిరుగుతున్నాయి. నేను చూస్తున్నాను. జూన్ 2వ తేదీ. నాకు ఎప్పుడు అష్ఫఫారా జూన్ 2వ తేదీ గురించి ఏమీ చెప్పినట్టు వినిపించలేదు. సరేనా? నేను ఆయన ఏమి చెబుతారో వినడానికి ఎదురు చూస్తున్నాను. మీరు ఇతరులు చెప్పేదాన్ని నమ్మడం మానేయాలి. నాకు తెలుసా, నేను ప్రార్థించేటప్పుడు నేరుగా దేవుడిని ఆశ్రయిస్తాను. నేను నేరుగా మూలానికి వెళ్తాను. ఈ కంపెనీ విషయంలో కూడా అదే. నాకు ఏదైనా ప్రశ్న ఉంటే లేదా ఏదైనా విన్నా అది నిజం కాదని తెలిసినా నేను చాటింగ్ చేస్తుంటే ఇదే వాళ్ళు చెబుతున్నారు అని చెబుతాను. ఆయన అంటారు, ఇది ఆయన స్పందన. ఈ విషయాలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? క్రిస్ప్, నాకు తెలియదు. ఈ విషయాలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? క్రిస్ బ్లా. అయితే అది నవ్వు వస్తుంది, కానీ నిజానికి కాదు. ఎందుకంటే నేను చూస్తున్న కొన్ని విషయాలు వావ్, అవును, అది జరిగితే బాగుండేది అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నేను కేవలం అష్పఫారాను మాత్రమే వింటాను. సరేనా? ఆయన సందేశాన్ని ఎక్కువ మందికి అయినా చేరవేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత విషయాలను పర్యవేక్షించాల్సి వస్తుంది. చేయాల్సిన అవసరం లేదు.
కానీ నేను నమ్ముతున్నాను. ఇది ఒక బాధ్యత అని నేను చెప్పినట్లుగా నాకు మార్తికి, రెడ్‌కి ఇంకా అన్ని లైవ్స్ చేసే ప్రతి ఒక్కరికి సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ఉంది. ప్రారంభంలో తప్పు సమాచారం బయటకు వెళ్ళింది. అందువల్ల ప్రజలు అయోమయానికి లోనయ్యారు. కొంతమంది కోపంగా మారారు. అది పెద్ద సమస్యగా మారింది. నేను మీకు ఇప్పుడే ఒక విషయం చెబుతాను. ఈ కంపెనీలో మీలో ఎవ్వరూ ఇబ్బందిగా తీసుకువచ్చిన వాళ్ళైనా కూడా కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. మీరు వినండి. మీరు మీ ఆశీర్వాదాలను లెక్కించాలి. ఇది మనందరికీ నిజంగా ఒక ఆశీర్వాదం. మీరు ఆ ఆశీర్వాదాలను ఇప్పటివరకు అనుభవించారా? ఇంకా కాదు. అది కొంచెం ఇలా ఉంటుంది. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడా అనే ప్రశ్నల. మీరు అంటారు ఇంకా కాదు, కానీ అది దేవుని సమయం. ఇది కూడా అంతే. మీ ఆశీర్వాదాలు రాబోతున్నాయి. సరేనా? మీ జీవితంలో జరుగుతున్న తాత్కాలిక విషయాలు తాత్కాలికమే. ఆ సంవత్సరాలుగా మనకు చెప్పిన విషయాలు, మేము మీకు చెప్పిన విషయాలు పెద్దవి, మెరుగైనవి, వేగంగా వచ్చేవి. సరేనా? మీ చరిత్రను ఎప్పుడూ తుడిచివేయకండి. మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ చరిత్రను ఎప్పటికీ తుడిచిపెట్టవద్దు. మీరు మీ చెడు రోజులను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది భవిష్యత్తులో మీకు ఇతరులతో సహాయపడుతుంది. మీ చెడు రోజులు, మీ కష్టకాలాలు అవి మీకు ఒక పాఠాన్ని నేర్పాయి. మీరు బయటకు వెళ్లి ప్రజలకు చూపించగలుగుతారు. నువ్వు తెలుసా, 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం ఊహించుకోండి. నాకు నా బిల్లులు, నా ఇల్లు చెల్లించడానికి డబ్బు లేదు. నా పిల్లలకు తినిపించడానికి ఏదోలా సర్ది చేసుకున్నాను. నేను కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాను అన్నా. నేను కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాను అక్క. ఈ కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది. ఆష్ పఫారా మీద నాకు నమ్మకం ఉంది. ఆయన చేస్తున్న పనిపై నమ్మకం ఉంది. నేను దాంట్లోకి దూకేశాను. ఇప్పుడు నన్ను చూడండి. ఇప్పుడు నన్ను చూడండి. ఇవే మీరు చెప్పబోయే కథలు. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి కష్టమైన కథలు, వారి కష్టాలు. 4 సంవత్సరాలు 60 నిమిషాలు నేను వాటిని విన్నాను. నేను ఎప్పుడు చెప్పేవాడిని. ఇదే మనం ఇక్కడ ఉన్న కారణం. ఇదే మనం ఇక్కడ ఉన్న కారణం. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కొంతమంది జీవితాలు సంతోషంగా ఉండవు. ఎందుకంటే వారు చాలా ఎక్కువ గంటలు పని చేస్తారు. తినడానికి కూడా సరిపడా డబ్బు సంపాదించలేరు. తమ పిల్లలకు కూడా తినిపించలేరు. ఇంకా దానికంటే చాలా దారుణంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు, నమ్మండి. అందుకే మనం ఇక్కడ ఉన్నా. అందుకే అష్బఫరా ఇది చేశాడు. ఇంకా వేరే కారణం లేదు. అతను మానవాళిని, ప్రజలను సహాయపడేందుకు చేశాడు. ఇంతే. అదే నిజం. అష్బఫరా మళ్ళీ ఈరోజు ఇక్కడ ఉన్నారు. జూన్ శుభాకాంక్షలు. ఇదిని చూడండి. అతను ఏమీ ఎక్కడ? ఓహ్ దేవుడా, నేను వెళ్ళాను, పట్టుకున్నాను. ఎవరు వచ్చారు చూడండి. నా అన్నయ్య అబ్బాయి. ఈరోజు నాకు మంచి వాసన వస్తుందా? ఆష్. అతనికి నేను ఏమి చెప్పాలో తెలుసు. ఇదిగో ఆదివారం వచ్చినాడు. హ్యాపీ జూన్, అన్ని ఆశీర్వాదాలతో అని మంచి వ్యాఖ్య చేయడానికి. అది సంకేతమా? ఏమైనా సంకేతం ఇస్తున్నావా? అష్. నేను జోక్ చేస్తున్నాను. నిజంగా నేను జోక్ చేస్తున్నాను. మీ అందరికీ ఆశీర్వాదమైన రోజు కావాలని కోరుకుంటున్నాను. మన కుటుంబ సభ్యులందరినీ మీ ప్రార్థనలో ఉంచండి. ప్రార్థనలు నిజంగా పనిచేస్తాయి. మీరు నమ్మకపోతే దయచేసి ఒకసారి ప్రయత్నించమని నేను కోరుకుంటున్నాను. సరేనా? మీ నమ్మకం నాకు చాలా ముఖ్యమైనది. ఈ కంపెనీ కూడా నాకు చాలా ముఖ్యమైనది. మీరు అందరూ ముఖ్యమైనవారు మరియు మనం చేసే పనులు 1000 ఏళ్ల పాటు ప్రజలు మాట్లాడుకునేలా ఉంటాయని నా హృదయం నిండా నమ్మకం ఉంది. 1000 ఏళ్ల తరబడి మనమంతా మనం చనిపోయి ఉంటాం. ఎవరైనా అంటారు, నీవు రోమానాను గుర్తు చేసుకుంటున్నావా?
నీవు మొహమ్మద్‌ను గుర్తు చేసుకుంటున్నావా? నీవు అష్ బఫారాను గుర్తు చేసుకుంటున్నావా? మేగన్ మిచెల్‌ను గుర్తు చేసుకుంటున్నావా? ఈ వ్యక్తులు పరిస్థితులను మార్చారు. ఎందుకంటే వారు ఇక సహించలేకపోయారు. వారు అందరికీ మెరుగైన దాన్ని కోరుకున్నారు. అవును, వెయ్యేళ్లలో మనం చనిపోయి ఉంటాం. అది తెలుసు, నేను చెప్పగలను. అది నిజం. కానీ మీ గురించి చెప్పబడే కథలను ఊహించండి. ఈ కంపెనీ గురించి చెప్పబడే కథలను ఊహించండి. అష్బఫారా చేసిన పనుల గురించి చెప్పబడే కథలను ఊహించండి. అది ఎంత సరదాగా ఉంటుంది. మనమంతా చనిపోయినా వారు మనలను గుర్తు చేసుకుంటారు. నాకు అది ఎలా తెలుసు? ఎందుకంటే నాకు తెలుసు. ఈ కంపెనీలో అన్నీ బాగున్నాయి. దయచేసి దాన్ని మర్చిపోకండి. దేవుడు అందరినీ ఆశీర్వదించాలి. ఎప్పుడూ సానుకూలంగా ఉండండి. సానుకూలంగా ఉండండి. ఎందుకు తెలుసా? 2 మార్గాలు ఉన్నాయి. చాలా త్వరగా చెప్పి తర్వాత నేను వెళ్తాను. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సానుకూల మార్గం, మరొకటి ప్రతికూల మార్గం. సానుకూల మార్గం నిన్ను నేరుగా మూలానికి తీసుకెళ్తుంది. ప్రతికూల మార్గం లోపల మలుపులు, తిరుగులు, వలయాలు ఉంటాయి. నిన్ను మళ్ళీ మళ్ళీ అదే చోటికి తీసుకెళ్తుంది. నీ మార్గాన్ని ఎంచుకో. నేను ఈ కంపెనీ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను సానుకూల మార్గాన్ని ఎంచుకున్నాను. నిత్యం వలయాల్లో తిరుగుతూ ఉండటం నాకు విసుగు వచ్చింది. ఈ దారిలో నన్ను నడిపిస్తే అది మూసివేసిన దారి, లేదా ఆ దారిలో నడిపిస్తే కూడా అదే పరిస్థితి. ఇక నాకు అలసటగా ఉంది. కానీ అష్బఫారా నిర్మించిన సానుకూల మార్గం వావ్! నేరుగా సన్నని మార్గం బేబీ. నేరుగా సన్నని మార్గం. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించాలి. ఆశీర్వాదమైన ఆదివారం కావాలి. నేను పని చేయడానికి వెళ్ళాలి. చేతుల్లో ఇంకొన్ని ముక్కలు పడతాయేమో. కానీ మీకు తెలుసా? కష్టపడి పని చేస్తే ఎప్పుడూ ఫలితం వస్తుంది. ఈ కంపెనీలో కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను నన్ను బిజీగా ఉంచుకుంటాను. నా మనసు నడిపిస్తాను. మీ అందరినీ నేను ప్రార్థిస్తూ ఉంటాను. అష్ తన పని చేసుకుంటూ పోవనివ్వాలి. ఎందుకంటే అతను చేస్తున్నది నిజంగా విలువైనదే. మీకు అది ఇంకా తెలియదు. అందరినీ ప్రేమిస్తున్నా. దేవుడు ఆశీర్వదించాలి. తరువాత కలుద్దాం.